శుక్రుడు, బ్రహ్మ ఈ ముగ్గురు పెద్ద దేవుళ్ళు ఐనత్వంలో. వీరందరూ కలిసి ఒక ఆయనకి మొక్కుతూ ఉన్నారు. ఆయనే లార్డ్ విశ్వకర్మ. ఈ విశ్వకర్మ గురించి నాకు మొట్టమొదటిగా తెలియపరిచిన వాడు, తెలియజేసిన వ్యక్తి మా ఆత్మీయ నాయకుడు షాలేమరాజు అన్న. ఆయన చెప్పినప్పుడు నాకు ఒక ఆశ్చర్యం. ఇది ఎప్పుడు చెప్పాడు ఈ మాట, ఎప్పుడు నాకు తెలియజేశాడు అంటే, నేను అంధకారం అనే చీకటిలో నిజమైన వెలుగు దగ్గరికి రానప్పుడు, వెలుగు లేని దాన్ని వెలుగని భ్రమపడుతున్నప్పుడు, పూర్వీకులు ఎలాగైతే మార్గం తొలగిపోయారో, ఎక్కడో దారి తిప్పిపోయారో, ఆ మార్గాన్ని నిజముగా తెలియపరిచి ముందున్న భక్తులు ఏ మహనీయుడి గురించి తెలియజేశారో ఆ మహానుభావుడు ఎవరో కాదు, యేసు ప్రభువు వారే అంటానికి చాలా గుర్తులు ఉన్నాయి అని లార్డ్ విశ్వకర్మ గురించి నాకు తెలియజేశాడు. అప్పుడు నా మౌననేత్రాలు ఎలిగించపల్లా. ఈరోజు మనం చెప్తూ ఉంటాం, యేసు ప్రభువు వారు ఎవరో కాదు, మన పూర్వీకులు ఎవరినైతే ఆరాధించారో, ఏ మహనీయుడి గురించి అయితే తెలియజేశారో, అదుగో ఆ మహానుభావుడు ఎవరో కాదు, ప్రభువు యేసుక్రీస్తు వారే అని మనం ఈరోజు తెలియజేస్తూ ఉంటే వింటారు, విన్నట్లుగానే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఒకరోజు వారి హృదయంలో పొలంలోకి వెళ్ళి భూమిలో విత్తనాలు ఎలాగైతే ఒక రైతు ఎత్తుతాడో, అది తన కాలమందు ఎలాగైతే మొలిచి ఫలమిచ్చే పరివర్తనంగా మార్చబడుతుందో, అలాగా క్రీస్తునందు పడిన ప్రయాస వ్యర్థం కాదు, కానేరదు. యేసు ప్రభువు వారి మీద ఉన్న ఆ నిరీక్షణ ఎన్నటికీ సిగ్గుపరచదు. ఇదే జరిగింది. ఆ రోజు నాకు చెప్పినప్పుడు నేను అనుకున్నాను, మన దేవతలందరూ కూడా ఆయనకు మొక్కుతున్నారు అని అనిపించినప్పటికీ, అజ్ఞానం అహంభవతి వినాశాయ దుర్మరణం, అజ్ఞానం అనే అంధకారంలో కూర్చున్న నాకు నా మౌననేత్రాలు అప్పటికి ఎలిగింపబడలేదు. శుభవార్త నాలోకి వచ్చినప్పటికీ దైవజనుడు సుమారు 2 గంటల సమయం నాకే వెచ్చించి, ఎందుకంటే నేను చదువుకున్న వ్యక్తినేమి కాదు, ఎక్కడో మా తండ్రి ఆ టైంలోనే ఒక మేకలు గొర్రెలు సుమారు ఒక 100 మేకలు ఉండేవి మాకు. ఆ 100 మేకలకి పోటానికి నన్ను మా నాన్న వెంట పెట్టుకొని వెళ్ళిపోయేవాడు. చదువుకోవటానికి, చదవటానికి బడికి పంపిమని అడిగినప్పటికీ మేకలకు తీసుకొని పోయి ఆ గొర్రెలు కాసే ఆ పనికి మా నాన్న నన్ను తీసుకొని వెళ్ళేవాడు. ఒకటి చదువు లేని వాడిని, రెండోది చెప్పిన అర్థం కాని అయోమయం, గందరగోళం. కానీ ఈరోజు నాదే రీతిగా ఈరోజు కొద్దిమంది ఉన్నారు. అజ్ఞానం అనే అంధకారంలో కూర్చున్న వారు చాలామంది ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క ప్రణాళిక, ఆయన చిత్తము, ఆయన ఇష్టము అందరి పట్ల నెరవేరుతుంది. ఎందుకు? జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరైతే రాయబడుతుందో వారు మాత్రమే తండ్రి మాట వింటారు, విని తండ్రి చెప్పిన ఆ బాటలోకి నడవగలుగుతారు. ఎవరి పేరైతే జీవగ్రంథమందు రాయబడలేదో వారు వెన్ని చెప్పినా వినరు, వినకపోగా రివర్స్గా మాట్లాడుతూ ఉంటారు. అయితే నా పేరు జీవగ్రంథమందు జగదుత్పత్తి మొదలుకొని ఆనాడే జీవగ్రంథమందు రాయబడి ఉండవచ్చు. ఎందుకంటే ప్రకటన గ్రంథం ఇచ్చిన సాక్ష్యం ప్రకారముగా నా పేరు జీవగ్రంథమందు రాయబడింది కనుక దైవ సేవకుడు చెప్పినప్పుడు నేను వెంటనే సరే నేను కూడా వస్తాలే, మరి నాకు ఇంతగా 2 గంటల సమయాన్ని హెచ్చించావు కదా, చూస్తాలే అని నేను విని వెళ్ళిపోయాను. తర్వాత ఒక ఘట్టములో నా సాక్షి జీవితం ఉంది, ఇక చెప్పిందే చెప్పటం ఎందుకులే. నాకు ఈరోజు మా ఆత్మీయ తండ్రి పుట్టినరోజు సందర్భంగా
నా జీవితంలో జరిగినవి ఎన్నో ఉన్నాయి. దైవ సేవకుడు నాకు చెప్పి నన్ను నడిపించిన రీతి చాలా ఉంది. ఈరోజు కాదు కదా, కొన్ని సంవత్సరాలు పడుతూ ఉంది. ఆయన చెప్పిన మాటల్లో ఎంతో అర్థం ఉంది. ఆ అర్థాలని వివరించడానికి టైం సారిపోదు. కనుక ఈరోజు దైవజన రంగం తండ్రి సన్నిధి మిదిష్టిసులో ఉన్న ప్రతి దైవ సేవకులందరి పక్షమున మరి మా ఆత్మీయ తండ్రి షాలెంరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా ఆయుష్ పోసుకొని ప్రభు రాక పర్యాంతము దీర్ఘాయుషు నా ప్రభువారు అనుగ్రహించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు సారథ్యములో ఇంకా అనేక సంఘటనలు మాకు తెలియజేసి మేము ఎలాగ నడవాలో, ఎలాగ మెసేజ్కి వాక్యానికి సిద్ధపడాలో అవన్నీ కూడా మాకు తెలియని సంగతులు మా ఆత్మీయ తండ్రి ఇంకా మాకు బోధించి దీర్ఘాయుషుతో అనేక పుట్టినరోజులు జరుపుకునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక.